సార్ ఓకే. పెద్ద సినిమా ఆడంబరంగా తీశారు, చాలా విలాసవంతంగా తీశారు, పారితోషికాలు బ్రహ్మాండంగా ఇచ్చారు. అంత విలాసవంతమైన సినిమా తీసేవాళ్ళు అయ్యో మాకు డబ్బులు ఖర్చు అయిపోయినాయి, పేదవాళ్ళు అయిపోయినాము, డబ్బులు పెంచలేదు గవర్నమెంట్ అనేది. ఆంధ్ర గవర్నమెంట్ తెలంగాణ ఎంత ఇచ్చారు? 600 రూపాయల టికెట్ నిన్న ఒక రోజుకి 600 రూపాయల టికెట్. జూన్ ఈ రోజు నుంచి 10వ తేదీ వరకు జీఎస్టీ కలుపుకొని 240 రూపాయలు సింగిల్ స్క్రీన్కి, తర్వాత మల్టీప్లెక్స్కి 302 రూపాయలు పెంచారు. అంటే దీన్ని ఒక విధంగా జోలు కొట్టడమే. ఒకప్పుడు సినిమా థియేటర్ కాడ బ్లాక్ టికెట్ అమ్ముకున్నప్పుడు జోలు కొట్టేసారు. జోలు ఇక మహాంతి ఒక 3 ఎంత కొట్టి 10 మంది కొడతారు. ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే కోట్లాది మంది జోలు కొట్టేస్తారు. అంటే ట్రిప్ యాక్టర్స్, ఇద్దరు ముఖ్యమంత్రులు ట్రిప్ యాక్టర్స్ అని చెప్తామా? అటు చంద్రబాబు నాయుడు, అటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కోట్లాది మంది జోబులు కొట్టే ట్రిప్ యాక్టర్స్. ఎందుకు పెంచారు వాళ్ళు? తెరకు వచ్చారా? వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. వ్యాపారంలో వ్యాపారం వాళ్ళు గడిచుకుంటారు, ప్రస్తుతం భరించుకుంటారు. మీకేం సంబంధం అని 10 చేత డబ్బులు తీసేసి వాళ్ళ డబ్బులు రాజేసి వాళ్ళకి ఇస్తే షాకులు కొట్టి గద్దకేసుకుంటారు. చాలా వ్యాపారం చేస్తారు ఇక్కడ మంత్రులు. వాళ్ళు నష్టం వస్తుంది, వాళ్ళు పెంచుకొని చెప్తారా? ఒక విధంగా ప్రజానీకాన్ని దోపిడీ చేసేటువంటి పెద్ద సినిమా పెద్ద దోపిడీ. ఆ దోపిడీకి రాష్ట్ర ముఖ్యమంత్రి సహకరించింది చాలా విచారకరం. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి ఉండకూడదు.